ఆశేమో పెద్దది, కడుపేమో చిన్నది. ఏమైంది అనుకుంటున్నారా? యాక్చువల్‌గా కేఎఫ్‌సీ తినాలనిపించి కేఎఫ్‌సీ అయితే ఆర్డర్ చేశాము. ఇక్కడొచ్చేసి మేము కాంబో ఆర్డర్ చేసుకున్నాము. కాంబోలో అయితే ఇక్కడ బర్గర్స్ వచ్చాయి. అండ్ 2 బర్గర్స్ వచ్చాయి. అండ్ దెన్ పాప్‌కార్న్ వచ్చిందనమాట. పాప్‌కార్న్ అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడ్ చికెన్ అండ్ వింగ్స్ అయితే వచ్చాయి. ఇంతకీ మీకు బర్గర్ కింగ్‌లో బర్గర్ ఇష్టమా? లేక కేఎఫ్‌సీలో బర్గర్ ఇష్టమా? కేఎఫ్‌సీలో బర్గర్ అయితేనేమో మనకి ఇలా స్ట్రిప్స్ పెట్టేసి ఇస్తారు. అండ్ బర్గర్ కింగ్లో అయితేనేమో ప్యాటీస్ లాగా పెట్టిస్తారు కదా. మీకేదంటే ఇష్టం? మాకైతే కేఎఫ్సీ బర్గర్ అంటే చాలా ఇష్టము. ఇక ఇవైతే మేము తినడం అయితే స్టార్ట్ చేసాము. యాక్చువల్గా ఇవన్నీ కంప్లీట్ చేయలేదు, ఒక బర్గర్తోనే మా టమ్మీ అనేది ఫుల్ అయిపోయింది అనమాట. అదే చెప్పాను, అందుకే ఆశ పెద్దది కడుపు చిన్నది అని అందుకే చెప్పాను అనమాట. ఇక ఇవైతే మేము మంచిగా ఎంజాయ్ చేసాము. ఇక యాక్చువల్గా చలికాలం కదా, వచ్చేటప్పటికి అంతా చల్లగా అయిపోయింది. బట్ ఏం చేస్తాము, హీట్ చేసుకొని అయితే తినేసాము. చేయకూడదు బట్ అన్హెల్దీ అయినా సరే, బట్ ఎప్పుడో ఒకసారి తప్పదు కాబట్టి ఓకే తినొచ్చు. ఇక కెచప్ లేకపోతే ఎలా చెప్పండి, ఆ టేస్ట్ అనేది ఇంకా డబుల్ అయిపోతుంది కదా. ఇంతకీ కెచప్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు ఒక కమెంట్ వేసుకోండి మాకు ఇష్టం లేదు అని చెప్పేసి. ఇక్కడ అయితే మేము తినడం అయితే స్టార్ట్ చేసాము. అండ్ బయట చల్లగా ఉన్నా సరే కూల్ డ్రింక్ అయితే కంపల్సరీ కదా. ఇలాంటి ఫుడ్స్ తిన్నప్పుడు లాస్ట్లో ఆ డ్రింక్ తాగితే వచ్చే ఫీల్ ఉంటుంది చూసారా, అది అయితే అసలు వేరే లెవెల్ ఉంటుంది. మీరేమంటారు? మీరు చూస్తూ ఎంజాయ్ చేయండి, మేము తింటూ ఎంజాయ్ చేస్తాము. ఈ వీడియోకి అయితే ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.